మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండరాదు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులకు ఆదేశం. శ్రీకాకుళం మహాశివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండరాదన్నారు. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో 3 రోజుల పాటు జరుగనున్న మహాశివరాత్రి మహోత్సవ వేడుకల ఏర్పాట్లుపై శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష, టెక్కలి డీఎస్పీ ఏబిఎస్ఎన్ మూర్తి, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్, ఎంహెచ్ఓ బాలమురళీకృష్ణ, తహసీల్దార్ రామారావు, శ్రీముఖలింగం సర్పంచ్ టి సతీష్ కుమార్, మాజీ సర్పంచ్ తర్ర బలరాం తదితరులు పాల్గొన్నారు. ఓకే, 3 రోజుల శివరాత్రి సంస్థలు వస్తారు. ఉచిత దర్శనం క్లియరెన్స్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే సామాన్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. కొద్దిగా అక్కడ మనం బాగా మేనేజ్ చేసాం. దేవుడు తీసుకొని ఇది 1.8 km ఇక్కడ మనం దేవుడు చేస్తే సార్ దాని తీసుకొని ఇలా తీసుకొని ఇదంతా 1.8 km ఇక్కడ సాంగ్ అది కొంచెం 300 కాస్ట్ బోర్డ్స్ పబ్లిక్ అందరూ కూడా పాలపాడు జంక్షన్ నుంచి వచ్చినాక హై స్కూల్ దేవుడు ఈజీగా తీసుకెళ్ళిపోతాం. సో ఇది మామూలు వాళ్ళు తెలుగు కట్టడం సీసీ కెమెరాస్కొని వీడియోస్ పెట్టాల్సి వస్తుంది. అదే తీసుకెళ్ళి పాయింట్ నుంచి ఇంకా లోపల వెళ్ళి దీనికోసం ఏదైనా పెట్టాము. పాయింట్ తర్వాత వెళ్ళిపోతుంది కదా. లోతు లేదు Within 60 jumps, you have to pull up to 200.
నమస్తే సార్, నేను ఆర్టీసీ బస్సులు దిక్కున్నాను సార్. ఎక్స్ట్రా నార్మల్ షెడ్యూల్స్ కాకుండా అదనంగా 15 బస్సులు దిక్కున్నాం సార్. ఒకటి ఎలగాం రూట్లోంచి ఒక బస్సే సార్. ఇటు నుంచి డైరెక్ట్గా అల్లాడ శ్రీముఖం నుంచి 2 సార్. మిగతా ఉంది డైరెక్ట్గా జలమూరు మీదుగా వెళ్ళేది సార్. అయితే ఈ సంవత్సరం